ఏంటంటే ఏదైనా ఉన్నదంటే మనం న్యాయంగా పోవాలి, అన్యాయంగా ఎప్పుడు పోవద్దు, తప్పు చేయొద్దు. మీరు అంబటి రాంబాబు గారు మీరు ఏదేదో సినిమా డైలాగ్ చేసి ఇలాగన్నారు అలాగన్నారంటే అవన్నీ గిరిచేస్తారు పోలీసు వాళ్ళు. కాదు సార్, ప్రజల భవిష్యత్తు కోసమే కొట్లాడాలి కానీ ఏదో పర్సనల్ విషయాల్లాగా అనిపిస్తుంది అంటున్నారు కొంతమంది, మీరేమంటారు? అది అంతే కదండి, పర్సనల్ విషయం కోసం. ఇప్పుడు ఈయన కొట్టాడు, రేపు ఆడు కొడతాడు, కానీ మధ్యలో ఎవరండి? జనాలే కదా ఇబ్బంది పడితే కదా, జనాలే కదా. ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ కొట్టుకుంటారు, ఇప్పుడు ధర్నా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరు ఇబ్బంది పడతారు? ప్రజలే కదా ఇబ్బంది పడేది. కాదు బ్రో, ఏపీలో ద బెస్ట్ లీడర్ ఎవరు? ఒక్కరి పేరు. పవన్ కళ్యాణ్ కదండి. ఎందుకు పవన్ కళ్యాణ్ చెప్పాలేటండి, ఆయన కోసం. జగన్ కూడా మంచి లీడరే కదా. నాకైతే మంచి చేసిన పవన్ కళ్యాణ్ కదండి. ఇప్పుడు ఆయన చెయ్యాలంటే 5 నిమిషాలు పడదండి సినిమా. ఆయన ఇంటి ముందు 100 కోట్లు అట్టుకుని తిరుగుతున్నారు. ఆయన ఎందుకు చేస్తలేదు? ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం తిరుగుతున్నాడు. ఇప్పటికీ తిరుగుతున్నాడు. ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని చక్కగా బిర్యానీ తినచ్చు, నాటుకోటి వేసుకుని ఏదన్నా రసం వేసుకుని తినచ్చు. అంటే జగన్ అంటే ప్రజలు, ప్రజలు అంటే జగన్ అంటున్నారు కదా, మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి, మోసం. ఇదంతా జగన్ చేసిన ఏదైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళిద్దరూ కూటమి ఇద్దరు కలిసి ఉండాలి. నెక్స్ట్ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తారని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సరిగ్గా పరిపాలన చేయట్లేదు అన్న వాళ్ళకి ఏం చెప్తాం? అది కళ్ళు తెరాలి, కళ్ళు కనపడట్లేదు వాళ్ళకి. కళ్ళు కాపాడతారు, కళ్ళు తెరిస్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని మంది కూర్చోవడం వాళ్ళు అరిగిపోతున్నారు, చెప్పు కూడా అరిగిపోతున్నారు. వాళ్ళకని తిరిగి రోడ్లు మీరు ఏం తెలిసిరా? ఏదేదో ఎన్నెన్నో వాగుతున్నారు, ఒక 90 వేసి. వాళ్ళకి ఏం తెలియదు కదా, మాకు తెలుసు కదా. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు జై కొడుతున్నారు పవన్ కళ్యాణ్. ఫారెన్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, వీళ్ళందరూ ఇండియా వాళ్ళు చూసి వేయలేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం. తెలుసుకోండి, అది ఎవరు బంగారం ఎవరు మట్టి అన్నారు. ఓకేనా?